కథ పేరు అన్నదాతలు. కథ రచయిత కేతు విశ్వనాథరెడ్డి గారు. ఈ కథని ఆంధ్రజ్యోతి దీపావళి వార్షిక పత్రికలో 1983 11/10న ప్రచురితం చేశారు. అన్నదాతలు. దానాల్లో కన్నా అన్నదానం గొప్పదంట. పెట్టే చెయ్యిని కరవకూడదట. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంట. మా తాత రోజుకు 10 సార్లన్నా ఈ సామెతలను చెబుతాడు. అందుకేనేమో మా అమ్మ చెప్పింది. ఒకరికింత పెట్టడం వల్లనే తాత ఇంత ఆస్తి సంపాదించాడని. మా తాతకు చాలా పెద్ద ఆస్తి ఉంది. నిచ్చెనమెట్ల వెంకటేశం అంటే మా పొద్దుటూరులో తెలియని వాళ్ళుండరు. మా తాతనందరూ కోటీశ్వరుడని అంటారు. మా తాత మాత్రం నాదేముందర్రా, నాకంటే కుబేరులుండగా అంటాడు. మా తాతకు పెద్ద బజార్లో చాలా పెద్ద సరుకు అంగడి ఉంది. ఊళ్ళో కల్లా పెద్ద బట్టల షాపుంది. చిన్న బజార్లో 2 బ్రాందీ షాపులున్నాయి. మందుల షాపుంది. బస్టాండ్ దగ్గర పెట్రోల్ బంకుంది. ఒక ఆయిల్ మిల్లుంది. ఒక పత్తి జిన్నింగ్ మిల్లుంది. పెద్ద కమిషన్ మండీ ఉంది. ఒక సినిమా హాల్ కూడా కడుతున్నారు. మా తాత చెప్పే కుబేరులకు మా తాత కంటే ఇంకా ఏమేముంటాయో. మా నాయన చనిపోకముందు మా అమ్మ కూడా తిరుపగాళ్లకు లేదనకుండా అన్నం పెట్టేది. మాకెందుకు మా తాతలాగా ఆస్తి రాలేదో నాకు తెలీదు. మా తాత నా మాదిరి 5వ తరగతే చదివాడు. మా నాయన బిఏ చదివినాడు. ఇది నేను మా అమ్మతో అంటే, మీ నాయనకు బతికేది తెల్దు అంది. మరి నువ్వు లేదనకుండా ఒకరికి పెట్టిన దానివేనా అని అడిగిన. హా, పోయిన జన్మలో ఏం పాపం చేసినానో అంతా మన కర్మ అంది. మా అమ్మ మాట్లాడితే జన్మ, పాపం, పుణ్యం, కర్మం అంటుంది. నాకేమీ అర్థం కావు. అప్పటికి నాకు తెలిసిన విషయాలు. మా నాయన నా చిన్నతనంలోనే పోయినాడు. ఏ ఉద్యోగంలోనూ 4 రోజులు కుదురుగా లేడంట. ముక్కుకు సూటిగా పోవడమేనంట. ఉన్న కాస్త ఆస్తి మా నాయనకు వచ్చిన జబ్బు కోసం ఖర్చు అయిందట. అదెంత జబ్బో నాకు తెలీదు. మా అమ్మ మా తాత తమ్ముడి కూతురు. మా నాయన పోయినాక మాకెవ్వరూ దిక్కులేరు. వెంకటేశం తాతే మమ్మల్ని దగ్గరికి తీసినాడు. మా తాతకు మేము చాలా రుణపడి ఉన్నామని మా అమ్మ అంటూ ఉంటుంది. రుణం అంటే బాకీ. నిజానికి మా తాతకు మేమేమీ బాకీ లేము. మా తాతే మాకు బాకీ. తాత వాళ్ళ ఇంట్లో పని అంతా చేసేది మా అమ్మే. అందరికీ వంట చేసేది అమ్మే. ఒక అత్త ఎప్పుడూ మంచం దిగదు. అదేం రోగమో డాక్టర్ దగ్గరకు పోయేటప్పుడు మాత్రం బాగా సింగారించుకుని పోతుంది. మిగతా 2 అత్తలు ఒక్క పని ముట్టుకోరు. రోజుకు 4-5 సార్లు అద్దం ముందు నిలబడటం, కుట్లు కుట్టుకోవడం, పత్రికలు చదవటం, పాటలు వినడం ఏదో ఒకటి నములుతూ ఉండడం వాళ్ళ పని. మా అత్తల కొడుకులు కూతుర్లు చదువుకుంటున్నారు. వీళ్ళందరి పనులు మా అమ్మే చెయ్యాలా. నేను మా తాత చెప్పే పనులు, మా అమ్మలు చెప్పే పనులు చేయాలా. మా తాత వాళ్ళింటికి వచ్చిన మొదట్లో నన్ను కమిషన్ మండీలో పెట్టినారు. నా పని ఆఫీసు ఊడ్చడం, టీలు కాఫీలు తేవడం. నాకప్పుడు 11 మా మామ పరుపుల మీద వేసిన దిండ్లకు ఆనుకుని కూర్చునేవాడు. 2 ఫోన్లను మాట్లాడుతూనే ఉండేవాడు. హిందీలో తెలుగులో బొంబాయి సేట్లు వచ్చిపోతూ ఉండేవాళ్ళు. కమిషన్ వ్యాపారంలో మాటలలోనే చాలా డబ్బులొస్తాయని తర్వాత తెలిసింది. రాత్రిపూట పొద్దుపోయినాక మా మామ దగ్గరికి ఎవరో వచ్చేవాళ్ళు. నేను బ్రాందీ తెచ్చేవాణ్ణి. గంగమ్మ గుడి దగ్గర నుంచి కడ్డీ చీయలు తెచ్చేవాణ్ణి. ఇంట్లోకి మాంసం తేకూడదు. మామ బయటే రాత్రిళ్ళు తినేవాడు. మా తాతది అంతా పెద్ద నిష్ఠ. నిష్ఠ అంటే పూజలు గీజులు అవి కదా. 2 తర్వాత నన్ను ఆయిల్ మిల్లు ఆఫీసులో పెట్టినారు. నా పని ఆఫీసులో వాళ్ళు చెప్పిన పనులు చేయడం. అప్పుడప్పుడు హై స్కూల్‌కి పోయే వాళ్ళని చూసి నాకు చదువుకోవాలని ఉండేది. అమ్మతో ఆ మాటంటే, చదువుకొని మీ నాయనేం సంపాదించినాడు? యాపారంలో అయితే ఎంతన్నా
మీ తాత మాదిరి సంపాదించవచ్చు. బుద్ధిగా పని నేర్చుకో. మీ తాతకు మనసు పడి గురి కుదిరితే పని నేర్పుతూనే వ్యాపారంలో భాగం పెడతాడు. నువ్వు పైకి వస్తావు. మన కష్టాలు గట్టెక్కుతాయి అని అంటుంది. 3 ఏళ్ల నుంచి నేను పని నేర్చుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నన్ను తూకాలు రాయమంటున్నారు. వేరుచెనక్కాయల ఔటని రాసుకోమంటున్నారు అన్నట్లు జ్ఞాపకం వచ్చింది. మా రెండో మామ తూకాలు బాగా వేస్తాడు. కాటా దగ్గర నిలబడితే అదేమో గాని కాయల వ్యాపారస్తులు తూకాలు తగ్గిపోయినాయని ఏడుస్తారు. నమ్మిన వాళ్ళను మోసం చేస్తారా అని అడుగుతారు. నమ్మిన వాళ్ళను కాక నమ్మని వాళ్ళను మోసం చేయడం ఎట్లా అంటాడు మా మామ. లాభాలు ఇద్దరికీ వస్తాయి కాబట్టి ఎవరూ గట్టిగా తగాదా పడరు. అయితే కాటా తూకం సంగతి వ్యాపారస్తులకు, రైతులకు తెలీదు. వాళ్లకు ఇంటి దగ్గర కాటాలుండవు. అన్నీ గుడ్డి లెక్కలే. పైగా చాలామంది రైతులు కళ్ళల్లోనే కట్టి తూకానికి అమ్ముతారు. మిల్లుకు వ్యాపారస్తులే ఎక్కువగా వస్తారు. రోజు ఔటని చూసే కాయలను ధర్మఖాతాలోకి వేస్తారు. సంవత్సరం 10,000కు పైగా వస్తుంది. కంపెనీ మొత్తం మీద సంవత్సరానికి లాభంలో 100కి రూపాయి తీస్తారు. ఆ లెక్కలు నాకింకా తెలియవు. కానీ ధర్మఖాతా డబ్బంతా తాత తిరుపతికి పోయి ఖర్చు పెడతాడు. కొంత దేవుడు హుండీలో వేస్తాడు. కొంత ఆఫీసర్లకు ఖర్చు పెడతాడు. ప్రతి దీపావళికి అన్నదానం ఏర్పాటు చేస్తాడు. శ్రీరామనవమికి పానక పందేరం, హరికథ. ఒక సంవత్సరం తాత తనొక్కడే అమ్మవారి శాలకు 50,000 ఇచ్చినాడు. పుణ్యాత్ముడని పేరు తెచ్చుకున్నాడు. పోయిన దసరా రోజు ఒక కవి మా తాత మీద పద్యాలు రాసి అచ్చేసి పంచినాడు. మా ఊర్లో అట్లాంటి కవులంటే మా తాతకు ఇష్టం. అట్లాంటి కవులు మా తాత దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. మా తాత వాళ్లకు పాతికా పరకా ధర్మఖాతాలో నుంచి తీసి ఇస్తాడు. మరొక 2 ఏళ్లు గడిచినాయి. మా తాత వ్యాపారంలో నాకింకా భాగం పెట్టలేదు. ఆయనను అడుగుదామంటే అమ్మకు భయమే, నాకు భయమే. ఆ మధ్య మా తాతకు పెద్ద జబ్బు చేసింది. మంచం మీదే అన్నీ. మంచం దగ్గర అమ్మ తాతకు రోజుల తరబడి సేవలు చేసింది. ఆ రోజు తాత కళ్ళనీళ్లు పెట్టుకుని, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సుబ్బమ్మా అన్నాడు. అమ్మ ఏడ్చింది. నా దిక్కు చూసి చూసి ఏడ్చింది. తాత ఆ రోజే చచ్చిపోయినాడు. ఇంట్లో అందరికంటే మా అమ్మే ఎక్కువగా ఏడ్చింది. తాత పెద్ద దినం రోజు అన్నదానం జరిగింది. అంత వీధిన పడిన ఆకలిని నేనెప్పుడూ చూడలేదు. తాతకు ఊరు బయట తోటలో పాలరాతితో పెద్ద సమాధి. సత్రం కూడా పాలిషు రాళ్లతో కట్టించినారు. ఏమైందో ఏమో, తాత పోయి సంవత్సరం తిరగకుండానే మా మామలు భాగాలు పోయినారు. ఆస్తి పంపకం రోజు అమ్మ మా తాత నా సంగతి ఏమైనా చెప్పిపోయినాడేమోనని మా మామలను అడిగింది. ముందు ఎవ్వరూ ఉలకలేదు, పలకలేదు. రెండో మామ నాకు నెలకు 2 నూర్ల జీతం ఏర్పాట్లు చేసినాడు. నేను మా అమ్మ ఒక గుడిసె తీసుకున్నాం. మాకొక గది చూపించి పోనందుకు వెంకటేశం తాతను అమ్మ రోజుకు ఒక్కసారన్నా తిట్టేది. ఆమెకు నా దిగులు పెద్దదయింది. ఎక్కడ వ్యాపారంలో ఒక్క పైసా భాగం పెట్టినా నా బ్రతుకు బాగుపడేది కదా అంటుంది అమ్మ. ఏం లాభం? అమ్మ తాతకు సొంత కొడుకు కాదు. మా అత్తవైపు మార్కాపురం కుర్రవాడెవరో రావడంతో నన్ను మిల్లులోకి మార్చినారు. ఎక్స్పెల్లర్ల దగ్గర, డీకార్డ్ గేట్ల దగ్గర కూలోళ్లతో నేను పని చేయించాలా. ఆ పనిలో చేరిన రోజే పప్పు చెరిగే ఒక ఆమె నన్ను చూసి, ఈళ్ళ తాత ధర్మదాత, బతుకుంటే మిల్లులో ఈ అయ్యకు భాగం పెట్టేవాడు అనంది. రికార్డి గేటర్ దగ్గర పనిచేసే రమణయ్య నవ్వుతూనే అన్నాడు, తాత ధర్మాత్ముడు కాదు, మామూలు కాదు. ఈ అయ్య కూలోళ్ళ మీద కూలోడు కావాల్సిన వాడే. రమణయ్య ఎగతాళికి నాకు కోపం వచ్చింది. కసురుకున్నాను. ముందు పని కాని, బెల్ట్ తెగిపోయింది చూడు అంటూ. రమణయ్య నవ్వడం మాత్రం ఆపలేదు. బెల్ట్ సరిచేసి అన్నాడు, మాలో వాడివే అని సరదాగా అన్నాను.
మీ తాత మామల భాష మాత్రం నేర్చుకోవద్దు. వాళ్ళు వాళ్ళే, మనం మనమే. నాకు మరింత కోపం వచ్చింది. కానీ రమణయ్య నవ్వు ముఖం చూస్తే నోరు పెగల్లేదు. నాకంటే రమణయ్య ఏ 5 ఏండ్లో పెద్దవయ్యి ఉంటాడు. మాట్లాడకుండా అక్కడి నుంచి పోయినాను. ఆ రోజంతా రమణయ్య మాటలే జ్ఞాపకం వచ్చినాయి. రమణయ్యకు లేదా మిల్లులోని ఇతర కూలోళ్లకు నాకు తేడా ఏముంది? నాకంటే రమణయ్యకు ఎక్కువ జీతం. నేను రమణయ్య కంటే ఏ రకంగానూ ఎక్కువ కాదు, కులంలో తప్ప. ఆ రాత్రి మా అమ్మ మామూలుగానే మా తాత మీద ఏదో సణిగింది. ఇంత భాగం పెట్టి పెళ్లి కూడా చేయలేదంటూ. నాకేమైందో కానీ మా తాతను, మామలను, డబ్బున్న వాళ్ళను నా ఇష్టం వచ్చినట్లు తిట్టిన. ఆ రోజు తర్వాత మా అమ్మ మా తాతను నా ముందు తిట్టడం మానేసింది. ఆ రోజు తర్వాత కూలి వాళ్ళని నేను కసురుకోలేదు. కూలి వాళ్లను నెత్తికెక్కించుకుంటూ పని చెడగొడుతున్నానని మామ ఒకసారి కేకలు వేసినాడు. మా అమ్మ నేను లక్షాధికారి కాకుండానే, నా పెళ్లి చూడకుండానే చనిపోయింది. నా జీతం అంతవరకు ఒక్క దమిడీ పెంచని మా రంగయ్య మామ మా అమ్మ పెద్ద దినం రోజు ఖర్చంతా భరించినాడు. నా జీతమే పెంచి ఉంటే మరింత మంచి తిండి తిని మా అమ్మ మరికొన్నేండ్లు బ్రతికి ఉండేది. నా ఒంటరి బ్రతుక్కు ఇప్పుడు రమణయ్య తోడయ్యాడు. రమణయ్య ద్వారా నాకు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. పత్తి రాట్నాల దగ్గర పనిచేసే రమణయ్య చెల్లెలు పార్వతిని నేను పెళ్లి చేసుకున్నాను. దాంతో మా తాత కుటుంబంలో ఉన్న ఆ కులబంధం కూడా తెగిపోయింది. పెళ్ళైనాక జీతం పెంచమని అడిగినాను. పిండి మిల్లు కట్టడంలో చాలా ఇబ్బందులు పడుతున్నానని, మిగతా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయని నా జీతం రూ. 10 పెంచినాడు. ఆ నెలలోనే మా తాత తద్దినం. పెద్ద సంతర్పణ. రాత్రి హరికథ. మరుసటి రోజే ఎక్స్పెల్లర్ దగ్గర పనిచేసి యేసు ప్రమాదంలో చనిపోయినాడు. యేసుదే పొరపాటని తేల్చినారు. పెద్దమామ ఆఫీసర్లతో మాట్లాడినట్లు తెలిసింది. నష్టపరిహారం కింద 6 మంది పిల్లలు, 2 ముసలోళ్లలో ఉన్న యేసు కుటుంబానికి రూ. 1000 ఇచ్చినారు. యేసు 25 ఏండ్ల నుంచి మిల్లులో పనిచేస్తున్నాడు. రమణయ్య నేరుగా మా మామ కాదు, మా మిల్లు ఓనరు నిచ్చెనమెట్ల రంగయ్య దగ్గరికి వెళ్ళి, సచ్చిపోయిన మీ నాయన ఖరీదులు 1000 వంతు చేయడా యేసు అని అడిగినాడు. ఇంకా తులిపినాడు. మీరు పెట్టే చెయ్యిని కరిచేవాండ్లని రమణయ్య మీద రంగయ్య కేకలు. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత అనుభవిస్తారని శాపనార్థాలు. ఆ భాషంత అచ్చం మా తాతదే. తేలిపోయింది. రమణయ్యను ఉద్యోగంలో నుంచి తీసివేసినారు. సమ్మె మొదలయ్యింది. మిల్లును బలవంతంగా రంగయ్య మూసివేసినాడు. గొడవలుగా ఉంది. రాయబారాలు, రంపులు. పనివాళ్ల తిప్పలను కళ్ళారా చూసినా, అనుభవించినా. ఈలోగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రంగయ్య తెరిచిన కొత్త ఇండస్ట్రీకి మంత్రి ప్రారంభోత్సవం చేసినాడు. దాని పేరు నిచ్చెనమెట్ల వెంకటేశం అండ్ సన్స్ ఫ్లోర్ మిల్. మా తాత పేరు మీదుగా సంతర్పణ. ఒక అనాథ బాలుర అన్నదానం మందిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు సభలో ప్రకటన. ప్రశంసలు, పద్యాలు. రంగయ్యది తండ్రిలాగే పెట్టే చెయ్యి. వాళ్ల వంశమే కర్ణుడు, శిబి చక్రవర్తుల వంశమని. మిల్లు మూసి 3 నెలలయ్యింది. 1000 మంది ఆడామగ, పెద్ద చిన్న, పిల్లా పాప, ముసలి ముతక కడుపులు చేత్తో పట్టుకుని, పండగల అన్నదానం కోసం కాదు, తద్దినాల సంతర్పణ కోసం కాదు, పని కోసం, న్యాయం కోసం. నేను అందరితో కలవడం చూసి తాత వారసులు నాకు విశ్వాసం లేదంటున్నారు. నిజమే. నేను కుక్కను గానందుకు సంతోషిస్తున్నాను.